హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరిగిందని అందరికీ తెలిసిందే. ఈ సర్జరీ కోసం కొంతమంది మానవత్వాన్ని మరిచి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో నాటకాలు ఆడుతున్నారు అది ఇది అనుకుంటా. సరే, ఇక్కడ పక్కన పెడితే చాలామంది నాయకుల్ని చూసి పవన్ కళ్యాణ్ గారు ఇంకా నేర్చుకోవాలి అనేటువంటి మాటలు కూడా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారిలాగా హానెస్ట్గా ఉండటం కూడా కష్టమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వార్త ఏంటంటే మీరు ఒక్కసారి చదవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే సర్జరీ జరిగిందో ఆ సర్జరీకి అవుతున్నటువంటి మొత్తం అమౌంట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓన్ మనీని స్పెండ్ చేస్తున్నారు అనేది ఇక్కడి వార్త. ఇది అఫీషియల్గా ఇంకా రాలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం తెలిసినటువంటి ఏ ఒక్కరైనా కూడా ఇది నిజం అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన హెలికాప్టర్లు వాడుతున్నారన్న, ప్రజల సొమ్ముతో ఆయన జల్సాలు చేస్తున్నారని చెప్పి కొంతమంది గాలి వార్తలను తీసుకొచ్చి ప్రసారం చేస్తున్నారన్నా కూడా మనం అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి ఆయన గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా కూడా చాలా క్లియర్గా చెప్పచ్చు. ఆయన ప్రజల దగ్గర నుంచి, ప్రజల ఆ ట్యాక్సుల రూపం నుంచి వచ్చేటువంటి ఏ రూపాయి అయినా కూడా ఆయన తీసుకుని దాన్ని ఖర్చు చేయరు. ఆయన జల్సాల కోసం, ఆయన వ్యక్తిగత అవసరాల కోసం దాన్ని ఉపయోగించరు అనేది చాలా క్లియర్గా చెప్పచ్చు. అటు మంత్రిగా, ఎమ్మెల్యేగా వస్తున్నటువంటి జీతాన్ని కూడా పిఠాపురంలో ఉండేటువంటి అనాథ పిల్లలకు ఆయన ఇస్తూనే ఉన్నారు. ప్రతి నెల చాలామంది ఆ లిస్టు పెరుగుతున్నా కూడా ఆయన జీతం పెరగకపోయినా కానీ ఆయన సొంత డబ్బులు వేసి మరీ అక్కడ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. కౌలు రైతులకి కొన్ని 100 కోట్లు ఇచ్చినా, అనేక కార్యక్రమాలకు ఇప్పటి వరకు కొన్ని 100 కోట్లు ఆయన సహాయం పేరుతో ఖర్చు పెడుతున్నా, ఆయన కష్టపడి చెమటోడ్చి రెక్కలు ముక్కలు చేసుకొని ఆయన సినిమా ద్వారా వచ్చినటువంటి ఆ డబ్బునే ప్రజలకు, ఆయన అవసరాలకు, ఆయన పిల్లలకి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది కూడా అదే. అంటే కొంతమందిని చూసి పవన్ కళ్యాణ్ గారు నిజంగానే నేర్చుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు అలా నేర్చుకునేటువంటి వ్యక్తి కాదు. కానీ నిజంగా చెప్పాలంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలా సొంత మనీని ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగానే, మీరు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పి, ఇదిగో వీళ్ళకి ఇన్ని కోట్లు ఇచ్చారు, వాళ్ళకి అన్ని లక్షలు ఇచ్చారు, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే, ఇదిగో ఇన్ని కోట్లు వాళ్ళకి రాసి ఇచ్చేశారు, ఇన్ని కోట్లు వాళ్ళకి ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు, ఇన్ని లక్షలు ఈ ట్రస్ట్కి, ఎన్టీఆర్ ట్రస్ట్ కాను ఇంకో ట్రస్ట్ కాను ఆయన ఇస్తానే ఉంటారు. కానీ ఆయన సొంత డబ్బులుగా ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి 100% ఆయన హెల్త్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూసుకోవాలి. ఏ ఎమ్మెల్యే అయినా గతంలో కూడా మనం చూసాం, ఒక మంత్రి లేదంటే ఎమ్మెల్యే అనుకుంటా ఆయన సింగపూర్ వెళ్ళి మరి పంటి కోసం, అంటే పంటికి సంబంధించినటువంటి దాని ట్రీట్మెంట్ కోసం సింగపూర్ వెళ్ళి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దానికి డబ్బులు కూడా ఇచ్చారు అనేటువంటి వార్తలు మనకి వినిపించాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన హ్యాపీగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఆయనకు ఆ హక్కు ఉంది, రాజ్యాంగం ఆ హక్కు ఆయనకు కల్పించింది కూడా. కానీ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి డబ్బు నాకొద్దు, అది ప్రజల సొమ్ము, దాన్ని నేను ఖర్చు పెట్టను అని చాలా క్లియర్గా చెప్పేశారు. ఇదిగోండి, గవర్నమెంట్ ఏదైతే స్పెండ్ చేస్తుందో అదన్నీ కూడా కంప్లీట్గా ఆయన నాకు వద్దు, పబ్లిక్ మనీ ఇది అని చెప్పి ఆయన నాకు వద్దు అని చెప్పినటువంటి వార్త. ఆలోచించాం. హెలికాప్టర్లు లేదంటే ఇంకొకటో ఏదైనా కావచ్చు, ఆయన సొంత డబ్బులతోనే ఆయన తిరుగుతారు తప్ప ప్రజల నుంచి వచ్చేటువంటి ఆ డబ్బుని మాత్రం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ అధికారికంగా ఎమ్మెల్యేలకో లేదంటే ఎంపీలకో లేదా ఎవరికైతే ఇవ్వాల్సినటువంటి అది ఉంటుందో దాని నుంచి కూడా ఆయన తీసుకునేటువంటి పరిస్థితి లేదు అనేది అర్థం చేసుకోవాలి. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసే ముందు అది నిజమో కాదో, అది ఏంటో దాని గురించి ఎంక్వైరీ చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. లేదా ఇలాంటివే బయటకు వచ్చి వాళ్ళ ముఖాన కొట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.